హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నా పేరు విష్ణు, మీరు చూస్తున్నారు విష్ణు ఫస్ట్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చాలా రోజుల తర్వాత మీకు ముందుకు ఒక అన్బాక్సింగ్ వీడియో తెచ్చానమాట. అదేంటంటే టొట్టటాయ్ కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో అయితే తెచ్చానమాట. లాగిటెక్ కంపెనీ నుంచి చాలా అంటే చాలా మంచి కంపెనీ అనమాట లాగిటెక్ అనేది. అన్నిటికీ మీద ఇది ఒక అడ్వాన్స్ కీబోర్డ్ కాంబో అనమాట, కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో. ఎలా అంటే మనకి దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి. లాగిటెక్ MK240 అని 270 అని సంథింగ్ ఇలా అయితే ఉంటాయి అనమాట. దీంట్లో ఇది అడ్వాన్స్ అనమాట, లాగిటెక్ MK275 అనమాట. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి చాలా అంటే చాలా వ్యవహారం జరిగింది దీనికి వచ్చేసి. ఎలా అంటే నేనైతే మొన్న ఇటీవల రిపబ్లిక్ సేల్ అయితే పెట్టారు కదా, దాంట్లో అయితే పర్చేజ్ చేద్దామని చూశాను. చూసినప్పుడు నాకు 1495 రూపాయలు అయితే పెట్టారు. పర్లేదని బుక్ చేశాను. బుక్ చేసిన డేట్కి సంథింగ్ వచ్చింది. ఒక 2 days క్రితం నుంచి నేను చూస్తే అది తగ్గిపోయింది ప్రైస్. 1295 అయితే తగ్గిపోయింది అనమాట. మైండ్ షాక్ అయిపోయింది. ఇంకెమ్మటిని అది క్యాన్సిల్ కూడా చేసేసాను. మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. క్యాన్సిల్ కూడా చేసేసి మళ్ళీ అయితే బుక్ చేశాను అనమాట. యాజ్ అదే డేట్కి అయితే ఇచ్చాడు డెలివరీ. అండ్ అదేవిధంగా నేను బుక్ చేసిన తర్వాత రోజు చూస్తే మళ్ళీ 1395 రూపాయలు అయితే ఉంది. మీరైతే మంచి ఆఫర్లు ఉన్నప్పుడు అయితే పర్చేజ్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఒకవేళ ఇది కొనాలనుకుంటే. ఇది నాకు యూజేజ్ ఎలా అంటే, నేను యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి కానీ, టైపింగ్ నేర్చుకోవడానికి ఇలాంటి వాటికి అయితే ఉపయోగిద్దామని అయితే కొన్నాను అనమాట. ఇది వచ్చేసి 1295 రూపాయలు అయితే పడింది. మంచి ఆఫర్ డీల్ అయితే పడింది నాకైతే. లక్కు లేదంటే పటక్ అయ్యేది 200 రూపాయలు. 200 ఉంటే ఇంకొక దేనికైనా పనికి వచ్చాయి. ఇదనమాట ఈ వీడియోలో చూడబోయేది. మనం దీని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే ఈ వీడియోలో ఇస్తాను. గాయస్, ఇంకా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. గాయస్, ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. ఓకే గాయస్, ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఇది అనమాట మన కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో వైర్లెస్ లాగిటెక్ MK275. ఇక్కడ చూసుకున్నట్టయితే బాక్స్ ప్యాకింగ్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఆర్డర్ పెట్టానని చెప్పాను కదా. ఫ్లిప్కార్ట్ నుంచి అయితే డెలివరీ అయ్యింది మార్నింగ్. ఈ విధంగా అయితే ఉంది బాక్స్ ప్యాకింగ్. ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఏదైనా కానీ సేఫ్గా అయితే తెస్తారనమాట. మనం ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. మన బీస్ట్ అయితే లోపల అయితే ఉంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. బిల్లింగ్ అయితే ఉంది. చెప్పాను కదా నేను కొన్నది 1295 రూపాయలకి. ఏ విధంగా కొన్నానని కూడా చెప్పాను. చూసినట్టయితే కనిపిస్తుంది కదా. ఓకే, ఇంకా మన బీస్ట్ కీబోర్డ్ అండ్ మౌస్ని అయితే చూసేద్దాం అనమాట. ముందు మన ఫ్రంట్ చూసుకున్నట్టయితే ఈ విధంగా అయితే ఉంది. MK275 ఫుల్ సైజ్ వైర్లెస్ కాంబో అయితే ఉంది. చూసినట్టయితే కీబోర్డ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉండబోతుంది. అండ్ అదేవిధంగా మౌస్ కూడా ఇచ్చాడు. అండ్ ఇది వైర్లెస్ అడాప్టర్ కూడా అయితే ఇచ్చాడు అనమాట. ఇక్కడ చూసినట్టయితే మనకి కీబోర్డ్కి మౌస్కి మనకి ఎన్ని మంత్స్ వస్తే బ్యాటరీ అయితే అవైలబుల్గా ఉంటుందని ఇచ్చాడు. 36 months అంట కీబోర్డ్కి అయితే. మౌస్కి వచ్చేసి 18 months. అంటే యూజేజ్ని బట్టి అయితే మారచ్చు. మౌస్ అవసరం లేదు, మనకు కీబోర్డ్ ఒకటి చాలా అనుకునే వాళ్ళకి రావచ్చు, రాకపోవచ్చు. ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సెట్టింగ్ లాగిటెక్ అని రాస్తుంది. ఇక్కడ బాటంలో చూసుకున్నట్లయితే లాగిటెక్ MK275 అని రాస్తుంది. మనకు చూసినట్లయితే మనకి త్రిబుల్ బ్యాటరీస్ అయితే 2 అయితే కావాలి కీబోర్డ్లో. అండ్ మౌస్లో వచ్చేసి 1 అయితే కావాలి. ఈ విధంగా అయితే మనకి బిల్డింగ్ అండ్ ఈ విధంగా అయితే ఉన్నాయి అనమాట. కొన్ని పేపర్ వర్క్ లాంటి రాసి అయితే ఉన్నాయి. ఇక్కడ QR కోడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా బాటంలో చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశాడు. ఇక్కడ చినిగిపోయింది ప్లాస్టర్ అయితే. MK275 వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో అని రాసింది. విండోస్, క్రోమ్ OS అని రాసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫుల్ సైజ్ కంఫర్ట్ అని రాసింది. ఇక్కడ యువర్ కంప్యూటర్ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్ అంట. అంటే మనకి చేతిలో అనువుగా ఉంటుంది అనమాట మనం వాడినప్పుడు. అండ్ అదేవిధంగా బ్యాటరీస్ దట్ లాస్ట్ ఉంది. అండ్ అదేవిధంగా సింపుల్ రిలయబుల్ వైర్లెస్ అని కొన్ని మోడ్స్ అయితే రాసి ఉన్నాయి అనమాట. అండ్ కీబోర్డ్కి మౌస్కి అడ్జస్ట్మెంట్స్ అయితే ఇచ్చాడు. మీరైతే చూడొచ్చు, కనబడుతుంది కదా. చూడొచ్చు అడ్జస్ట్మెంట్స్ అయితే రాసాడు మనకి. అండ్ అదేవిధంగా కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చేసాడు అనమాట. ఇంకా బాటమ్ అండ్
టాప్లో కూడా లాగిటెక్ అని రాసిస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఓకే, ఇటువైపు ఓపెన్ చేశాను. ఇక మౌస్ అయితే ఉంది మనకి. అండ్ అదేవిధంగా మీరు జాగ్రత్త చూసుకోవాలి, ఒకవేళ కొంటే మీరైతే ఇక్కడైతే ఉంటుందన్నమాట అడాప్టర్. చూసినట్టయితే మీకు ఇక్కడైతే అవైలబుల్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. యూఎస్బి అని ఉంది చూసారు కదా, సో ఇది. అండ్ కీబోర్డ్ వచ్చేసి ఇటువైపు అయితే ఉంది. సో మనం బాటమ్ చూసినట్టయితే లెఫ్ట్ సైడ్ టట్టడాయిన్ వచ్చేసింది. ఇది కూడా మనం పక్కన పెట్టేద్దాం, దీంట్లో ఏం లేదు, ఖాళీ. సో ముందు మనం మౌస్ అయితే ఓపెన్ చేద్దాం. మౌస్ కంటే ముందు ఈ బగ్ చూసినట్టయితే ఈ విధంగా అయితే ఉంటుంది అడాప్టర్. సో ఈ విధంగా అయితే ఉంటుంది మనకి. చిన్న యూఎస్బి అంటే లైక్ మనకి ఎస్డి కార్డ్స్ అలా ఉంటాయి కదా, కార్డ్ రైటర్స్, యూఎస్బీస్ అలా ఉంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ మౌస్ చూసుకున్నట్టయితే చిన్న ప్యాకేజింగ్లో అయితే వచ్చేసింది. చాలా స్మూత్ అవుతుంది మౌస్ అయితే. ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్టే మౌస్కి ఈ విధంగా అయితే రాసి ఉన్నాయి. సో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా అయితే రాసి ఉన్నాయి. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఉంది, ఇక్కడ లైట్ అయితే వెలుగుతుంది, అంటే సెన్సార్ అనమాట ఇది. సో మనం ఇక్కడ లాగితే, సో ఇక్కడ ఈ కంపార్ట్మెంట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇదైతే పెట్టుకోవచ్చు అనమాట. మనకి యూఎస్బి అది వైర్లెస్ అడాప్టర్. సో ఏ విధంగా పోకుండా ఇది ఈ స్ట్రిప్ని అయితే లాగాలి ముందు మీరైతే గమనించండి. సో లేదంటే బ్యాటరీ అయితే పనిచేయదు అనమాట, అంటే మౌస్ కీబోర్డ్ అయితే ఆన్ అయినా కానీ పనిచేయదు. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే ఈ బగ్ అయితే ఉంది. సో ప్రస్తుతానికి ఇది బయట పెడదాం. సో క్లోజ్ చేసినట్టయితే ఇంకా మనం నెక్స్ట్ కీబోర్డ్ అయితే చూద్దాం. సో కీబోర్డ్ చూసినట్టయితే ఈ విధంగా అయితే ఉంది, చాలా నీట్గా అయితే ప్యాక్ చేశారు. సో ఇక్కడ ప్లాస్టర్ అయితే ఉంది. లోపల చూసుకున్నట్టయితే ఒక పేపర్ వర్క్ అయితే ఉంది. సమ్ పేపర్ వర్క్ అయితే ఇచ్చారు మనకి. చూసినట్టయితే కీబోర్డ్ చూసినట్టయితే చాలా 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 స్మూత్గా అయితే ఉందన్నమాట. మీకు చూసినట్టయితే చాలా బాగుంది కీబోర్డు. అండ్ అదేవిధంగా మీకు బ్యాక్ సైడ్ చూస్తున్నట్టయితే ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ స్టాండ్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఇక్కడ స్టాండ్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనం ఇలా అయితే వాడచ్చు అనమాట, యూజ్ చేయొచ్చు. కొంచెం పైకి అయితే లెగ్స్ ఉంటాయి. అండ్ అదేవిధంగా మనకి బ్యాక్ సైడ్ కూడా బ్యాటరీస్ వేసేది అయితే మనకి ఇలా అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని క్యాప్ రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేసినట్టయితే మనకి 2 బ్యాటరీస్ అయితే వేయాలి ఇక్కడ. సో ఈ స్ట్రిప్ కూడా పీకేసాను. సో ఇప్పుడు మన కీబోర్డ్ అండ్ మౌస్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఇలా క్లోజ్ చేయాలన్నమాట. సో క్లోజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కీబోర్డ్ ఫేస్ అయితే చూద్దాం. సో ఫేస్ చూసినట్టయితే అన్ని కీబోర్డ్స్కి కామన్గా ఉండేది కీస్. ఈ కీస్ అయితే బాగానే ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ లాగి అని రాస్తుంది. ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ క్యాప్స్ లాక్, లైట్ అయితే ఇండికేటర్ అయితే ఇచ్చాడు. అండ్ కొన్ని ఫంక్షన్స్ అయితే ఇచ్చాడు మంచి బ్లూ కలర్లో. మౌస్ అండ్ కీబోర్డ్ కూడా 2 బ్లూ కలర్లో ఇచ్చాడు, బాగుంది. సో ఇది అన్నిట్లో లాగిటెక్లో కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి. 425 సంథింగ్ అని, 215 అని సంథింగ్ చాలా అయితే ఉన్నాయి, 250 అని. సో దీనికి అన్నిటి మీద ఇది ఒక అడ్వాన్స్డ్ మోడల్ అనమాట, లాగిటెక్ MK275 అనేది. దీన్ని మించిన తర్వాత ఇంకా రాలేదు. సో వస్తే చూద్దాం. అండ్ ఇంకా నెక్స్ట్ చూస్తున్నట్టయితే చాలా స్మూత్ అయితే ఉన్నాయి అనమాట. కీస్ ప్రెస్ చేయగానే పడిపోతాయి అనమాట, అలా ఉంది. సో ఇది యూజ్ చేసి మీకు మొబైల్కి అయితే కనెక్ట్ చేసి నేను చూపిస్తాను. సో దీని పర్పస్ ఏంటో కూడా నేను చెప్పాను కదా, దేని పర్పస్ అయితే కొన్నాను. మనకి యూట్యూబ్ వీడియోస్ అయితే పెట్టుకోవచ్చు, ఇంకా చాలా అయితే చేయొచ్చు అనమాట. సో గైస్ ఇంకా దీని రివ్యూ అయితే చూసేద్దాం. ఓకే గైస్, ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇది రివ్యూలో అయితే మనకి బిల్డ్ క్వాలిటీ కూడా చూసుకున్నట్టయితే మనం చాలా అంటే చాలా బాగుందన్నమాట. స్మూత్గా అయితే ఉన్నాయి బటన్స్, కీస్ అయితే. సో నేను ఇది కొనడానికి కారణం ఏంటంటే, ఒకవేళ మనం ఫ్యూచర్లో ల్యాప్టాప్ కానీ ఏమన్నా కొన్నా కానీ మనకి ఇది యూజ్ అవుతుంది. సో ల్యాప్టాప్స్కి కానీ వీటికి కానీ కొంచెం స్మూత్గా అయితే ఉంటాయి అన్నమాట. సో కీస్ ఊరిని డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. సో మనం దానికి వైర్ పెట్టి కాకుండా కొంచెం వైర్లెస్గా కొంచెం అడ్వాన్స్గా చూసి నేనైతే ఇదైతే ఆర్డర్ పెట్టాను అనమాట. సో నైస్గా అయితే ఉంది. నేనైతే ఇది మొబైల్ కనెక్ట్ చేసి అయితే చూపిస్తాను చూడండి. అండ్ టీవీకి కూడా కనెక్ట్ చేశాను, ఎంఐ టీవీకి. సో నేను చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫేస్ చేసినవి. సో మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు అయితే ఫస్ట్లో అయితే చాలా స్పీడ్ ఉంది,
కీ కొట్టంగానే ఎమ్మటనే పడుతుంది అనమాట. కొంచెం ఆ బగ్ అయితే ఏదో ఉంటుందో మనకి రిసీవరు అడాప్టరు, సో అదైతే మనకి హీట్ అయ్యే కొద్దీ మనకి అక్షరం లెటరింగ్ అనేది స్లో అయిపోతుంది అనమాట. అండ్ అదేవిధంగా నేను 2 మొబైల్స్ పెట్టేసి చూసాను. రెడ్మీ నోట్ 8 ప్రోలో పెట్టాను, పోకో X3లో పెట్టాను. సో రెండిట్లో ఇదే ప్రాబ్లం అయితే వచ్చింది. రెడ్మీ నోట్ 8 ప్రోలో నేనైతే ఇంకోటి గమనించాను, చాట్ చేసేటప్పుడు కానీ మనం కీబోర్డ్ వాడతాం కదా, మొబైల్ కీబోర్డు, అదైతే లాగ్ అయిపోతుంది అనమాట, ఆగి వస్తుంది కీబోర్డు. సో ఇది లేటెన్సీ ఎలా అయితే పడుతుందో అలాగే వస్తుంది. సో మళ్ళీ నేను రీస్టార్ట్ అయితే చేశాను, అప్పుడైతే బాగుందనమాట. మళ్ళీ టీవీకి పెట్టినప్పుడు ఎంఐ 4A Pro అనమాట మా టీవీ అయితే. సో దానికి పెట్టినప్పుడు వచ్చేసి చాలా అంటే చాలా స్మూత్గా అయితే రన్ అయింది. సో ఇది అయితే ల్యాప్టాప్స్కి కానీ పీసీస్కి కానీ అండ్ అదేవిధంగా టీవీస్ కూడా చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. సో మనకి చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. అండ్ బటన్ కీ ప్రెస్ చేయగానే అక్కడైతే పడుతుంది అనమాట. సో అలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు టీవీలో అయితే మాత్రం. ఇంకా మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా అంటే చాలా ఇది ప్లాస్టిక్ బిల్డ్ అయితే ఉంది, చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. ఇక్కడ బటన్ మనకి క్యాప్స్ లాక్ బటన్ అండ్ క్యాప్స్ లాక్ లైట్ అయితే ఇచ్చాడనమాట క్యాప్స్ లాక్ వేసినప్పుడు. సో చూపిస్తాను చూడండి, ఆన్ చేశాను. సో మనకి ఇది రిసీవర్ ఆన్లో ఉన్నప్పుడు అయితే యాక్టివేట్ అవుతున్నట్టుంది. సో ఆ టైంలో అయితే యాక్టివేట్ అవుతుంది. మౌస్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో గైస్, ఒకవేళ మీరు చాలా మంచి యూజేజ్ అయితే దీనివల్ల ఉంది అని అనుకుంటే మాత్రం పర్చేజ్ చేయండి, ఇదే పర్చేజ్ చేయండి, ఇంకేది కొనొద్దు. ఒకవేళ మీ బడ్జెట్ ఇంకా తక్కువ ఉంటే మాత్రం ఒకవేళ అమౌంట్ వేయగలిగితే వేయండి, లేదంటే మీ ఇష్టం, ఏదైనా ఒక 500లో చూసుకొని ఎక్కువండి. సో అది నేను ఇచ్చే సజెషను. ఇందులో వచ్చేసి ఇంకా అడ్వాన్స్డ్ కొన్ని ఫంక్షన్స్ అయితే ఇచ్చారు. సో నేను మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు పవర్ క్యాల్సియం ఉంది, క్యాలిక్యులేటర్ క్లిక్ చేయగానే క్యాల్సియం ఓపెన్ అవుతుంది. అండ్ అదేవిధంగా పవర్ ఆఫ్ పీసీ అని ఉంది. సో ఇది ప్రెస్ చేయగానే పవర్ ఆఫ్ అవుతుంది. మెయిల్ బటన్ ఉంది, జీమెయిల్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ హోమ్ బటన్ ఉంది, హోమ్ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ అదేవిధంగా సౌండ్ మ్యూట్ చేయడానికి, ఆఫ్ చేయడానికి, పెంచడానికి, తగ్గడానికి అయితే ఉంది. సో అవి వర్క్ అవుతుంది. ఇది వచ్చేసి సాంగ్ పాస్ చేయడానికి అయితే ఉంది. సో ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. సో వీటిలో అయితే మనకి చాలా అంటే చాలా బిల్డ్ క్వాలిటీ ఉంది. ఇందులో ఇంకోటి చెప్పుకోవాల్సిన తగ్గింది, మనకి ఇక్కడ స్టాండ్స్ అయితే ఇచ్చాడనమాట. చూసుకున్నట్టయితే స్టాండ్స్ మీకు చూసుకున్నట్టయితే సో చాలా అంటే చాలా బాగున్నాయి స్టాండ్స్, మనకి కంఫర్టబుల్గా అయితే ఉందన్నమాట. నాకైతే ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఒకవేళ మీకు ట్రై చేస్తే కొనడానికి ట్రై చేయండి. సో గైస్, అంతేవిధంగా మనకి ఈ మౌస్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ అయితే. నాకు యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా మీకైతే షేర్ చేశాను. ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటే ఇదైతే పర్చేజ్ చేయండి. సో ఓకే గైస్, ఇంకా మనం చూసుకున్నట్టయితే మా టీవీ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది, ఎంఐ 4A Pro. సో అది ఏ విధంగా ఉంది కదా. సో మనం ప్లే స్టోర్ నుంచి, ప్లే స్టోర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి మనం అయితే యాప్ డౌన్లోడ్ చేయాలి. సో నోట్ ప్యాడ్ అని సెర్చ్ చేస్తే మనకి సో ఈ విధంగా అయితే ఈ యాప్ అయితే కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది కదా. సో ఈ టేక్ నోట్ ప్యాడ్ అని లోగో ఉంది, నోట్స్ అని ఉంది కింద అయితే. సో ఈ యాప్ అయితే ఉంటుంది, కొంచెం MB సంథింగ్ KBస్లోనే ఉంటుంది. సో అయితే ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయగానే ఈ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది అనమాట. సో మనం కీబోర్డ్ అయితే ముందు ఇది చూడండి, మీకు స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నాను. సో ముందు ఆన్ చేసుకుందాం. సో ఆన్ చేశాను. సో ఇప్పుడు చూడొచ్చు మీకు ఇది పర్ఫెక్ట్గా లేదు. సో ఇది చూడండి స్క్రీన్ మీద, సో కనిపిస్తుంది కదా. సో మీరు చూసినట్టయితే మీకు యారో అయితే కనిపిస్తుంది, కర్సర్ అంటారు దీన్ని. సో ఇప్పుడు చూసినట్టయితే మనం ఇక్కడ మనం కీబోర్డ్లో టైప్ చేసుకోవాలన్నమాట. సో ఏ విధంగా అంటే సపోజ్ నేను టైప్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే టైప్ చేసుకుంటే మనకి సో టైపింగ్ నేర్చుకోవచ్చు అనమాట. నేనేదో ఊరిని టైప్ చేస్తున్నాను ఇక్కడ. సో మామూలుగా టైపింగ్ చేసేది ఈ విధంగా అయితే కాదు. సో ఈ విధంగా అయితే కీబోర్డు యాక్యురసీ చూసారు మీరు, 15 సెకండ్స్ అయితే అక్కడైతే పడుతుంది. సో మొబైల్ అయితే ఈ విధంగా అయితే కాదు. సో మొబైల్లో చూసుకున్నట్లయితే మీకు ఇలాంటి కేబుల్స్ అయితే ఉంటాయి. సో నాది టైప్ C అనమాట కేబుల్. సో టైప్ C టు USB అయితే ఉంటుంది. సో ఇలాంటి కేబుల్స్ అయితే మీరు కొనుక్కోవాలి. సో దీనికోసం మీరు ఆన్లైన్ మీద డిపెండ్ అవ్వద్దు. సో చెప్తున్నాను కదా, సో బయట స్టోర్లో అయితే తక్కువకే అవైలబుల్లో ఉంటాయి. సో అక్కడైతే పర్చేజ్ చేయండి. నేనైతే 40 రూపీస్ సంథింగ్ ఎంతో కొన్నాను. సో అయితే మొబైల్కి అయితే కనెక్ట్ చేసి ఆ అడాప్టర్ అయితే ఉంటుంది కదా, సో మౌస్ లోపల అయితే పెట్టుకోవచ్చు. సో అడాప్టర్ని అయితే నేనైతే ఇందులో గుచ్చి మొబైల్కి అయితే కనెక్ట్ చేసేవాడిని. సో ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి. లేదంటే ఇప్పుడు
చూసుకున్నట్లయితే మీరు ఈ టీవీ కనెక్ట్ చేసేటప్పుడు వెనక మనకి యూఎస్బికి సంబంధించిన పోర్ట్స్ అయితే ఉంటాయి. సో ఆ పోర్ట్స్ కనెక్ట్ చేయడమే. సో ఇప్పుడు మనకి ఎంటర్ ప్రెస్ చేయగానే ఆర్ ఎందుకు పడిందంటే, సో మీకు ఇక్కడ చూసుకుంటే సో యారో కనబడుతుంది కదా కర్సర్, ఆర్ మీద అయితే ఉంది. సో ఇది మనం మూవ్ చేయడానికి అయితే కుదరట్లేదు. సో అదేం చేయాలంటే మనం టీవీ రిమోట్లోనే చేయాలన్నమాట. సో టీవీ రిమోట్ ఇది ఈ విధంగా అయితే ఉంది. సో మనం ఇక్కడికైతే తెచ్చాము ఎంటర్ మీదకి. సో ఇప్పుడు ఎంటర్ బటన్ పనిచేస్తుంది అనమాట. సో ఇలా అయితే ఉంది ఇందులో ఎంఐలో. సో మీ టీవీలో మారచ్చు లేదంటే లేదు. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో మీరు చూడొచ్చు ఎంత స్పీడ్గా అయితే ఉందో. అదే మొబైల్లో అయితే నేను చూపించదలుచుకోలేదు, చాలా అంటే చాలా స్లోగా అవుతుంది అనమాట. ఒక వాట్ అంటే లెటర్ ప్రెస్ చేసిన వెంటనే రావట్లేదు, 2 seconds అయితే గ్యాప్ అయితే తీసుకుంటుంది అనమాట. సో మీరు చూడొచ్చు ఎంత క్లియర్గా అయితే కనబడుతుందో. సో ఇక్కడ నెంబర్స్ పడాలంటే పడుతున్నాయి చూడండి. సో వీటిల్లో వచ్చేసి ఇక్కడ యారోస్ ఉన్నాయి కదా, సో ఈ యారోస్ లాగా పనిచేస్తాయి. సో చూసుకున్నట్టయితే అలా అయితే మూవ్ అవుతున్నాయి. వితిన్ సెకండ్స్ అయితే పడుతున్నాయి. సో మీరు చూడొచ్చు ఎంత యాక్యురసీతో అయితే పడుతున్నాయో. సో ఇప్పుడు నేను ఇక్కడ హోమ్ బటన్ ఉంది, సో దీన్ని ప్రెస్ చేస్తే హోమ్కి వచ్చేసింది, చూసారు కదా. సో ఈ విధంగా అయితే ఉంది. పవర్ ఆఫ్ అయితే చేయలేండి, ఇప్పుడు పవర్ ఆఫ్ చేస్తే మళ్ళీ టీవీ అయితే ఆన్ చేసుకోవాలి. సో మనం మళ్ళీ నోట్ ప్యాడ్లోకి వెళ్ళాలి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో మౌస్ కూడా చాలా అంటే చాలా స్పీడ్గా అయితే పనిచేస్తుంది. సో మీరు చూడొచ్చు చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఓకే సెలెక్ట్ అవ్వే. సో చాలా అంటే బాగుందన్నమాట. సో ఒకవేళ పర్చేజ్ చేయకుండా పర్చేజ్ చేయండి, చాలా అంటే చాలా బాగుంది. సో టైపింగ్ నేర్చుకోవడానికి చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఒక వీడియోగా అయితే చేస్తాను టైపింగ్ మీద, సో టైపింగ్ ఎలా నేర్చుకోవాలని. సో కమింగ్ సూన్, నేనే నేర్చుకోలేదు ఇంకా, మీకేం పెడతాను. సో కమింగ్ సూన్లో అయితే వస్తుంది. సో వెయిట్ చేస్తూ ఉండండి. సో గైస్ ఈ ప్రోడక్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలపండి. సో నాకైతే చాలా అంటే చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా ఎంత యాక్యురసీతో అయితే పనిచేస్తుందో. సో మొబైల్స్కి అయితే ఇలాంటి కనెక్టర్స్ అయితే కావాలి, టీవీస్కి అయితే అవసరం లేదనమాట. సో యాజ్టీజ్ అందులో ఇన్బిల్ట్ అయితే యూఎస్బి కనెక్టర్స్ అయితే ఉంటాయి. సో గాయస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గాయస్ త్వరగా. ఓకే గాయస్ మీరైతే చూసారు కదా అన్బాక్సింగ్. సో ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో గాయస్ నా యూజర్ ఎక్స్పీరియన్స్ అండి రివ్యూ కూడా అయితే ఈ వీడియోలో ఇచ్చాను. సో గాయస్ ఇది పర్చేజ్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే పర్చేజ్ చేయండి. మనకి అమెజాన్లో అయితే చాలా అంటే చాలా రేట్ ఎక్కువ, 2000 దాకా ఉంది. సో ఫ్లిప్కార్ట్లో అయితే చాలా అంటే తక్కువకి అవైలబుల్లో ఉంది. ఒకవేళ పర్చేజ్ చేయాలనుకుంటే అక్కడ నుంచి పర్చేజ్ చేయండి. అండ్ అదేవిధంగా ఇది వచ్చేసి మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ స్మూత్ ఎక్స్పీరియన్స్ బాగా అయితే ఉంది, నాకైతే నచ్చింది. సో గైస్ ఒకవేళ మీరు కొనుక్కునే పని అయితే కొనుక్కోండి. సో నేను ఇచ్చే సజెషన్, ఒకవేళ మీకు అవసరం లేదంటే అసలు కొనొద్దు, అవసరం ఉంటేనే కొనండి. సో గైస్ ఇది ఈ వీడియో. సో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో గైస్ ఇంకో అన్బాక్సింగ్ అండ్ ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే తీసుకొస్తూ ఉంటాను. సో గైస్ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.